దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఆ దిశగా చేసిద్దా? మా అనుమానం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్‌గా ఉంటారు కాబట్టి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్‌గా ఉండేటట్టు వాళ్ళు అసలు మాట్లాడాలని మేము అనుకుంటున్నాం. మాట్లాడితే మంచిది. చూద్దాం అది కూడా. రైట్. సో కోటేశ్వరరావు గారు ఫైనల్గా మీరు చెప్పండి. సరే, ఈ సందర్భం వచ్చినప్పుడల్లా ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఓట్ చోరీ ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరు గెలిస్తే వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఇలాంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఎప్పటి నుంచో చూస్తూనే వస్తున్నాయి. కానీ దీనికి పరిష్కారం మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ గురించి నాకు ఉన్నటువంటి అభిప్రాయం, ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది జరగదు అనేటువంటిది నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చేసేటువంటి ఆరోపణలని అది వాళ్ళ సొంత వ్యాపారం. గెలిచినప్పుడేమో ఒక మాట, ఓడిపోయినప్పుడు ఒక మాట అనేటువంటిది సహజంగానే జరుగుతూ ఉంది. ఈ ఎన్నికల జాబితాలో ఫ్రాడ్ వేరు, ఈవీఎం ట్యాంపరింగ్ వేరు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందువల్ల రెండింటినీ విడివిడిగా చూడాలి అనేది నా అభిప్రాయం. నేను ఇప్పుడే కాదు, గతంలో కూడా ఈవీఎంస్ గురించి చర్చ వచ్చినప్పుడు నా అభిప్రాయం నేను స్పష్టంగా చెప్పాను. ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది జరగటం లేదు అనేది నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. నా అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఓటర్ల జాబితాలో మాత్రం అక్రమాలు అయితే జరుగుతున్నాయి. ముసాయిదా ఓటర్లలో మన పేర్లు కనిపిస్తాయి, ఓటు వేసేసరికి బూత్కి వెళ్ళేసరికి మన పేరు కనిపించదు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఎక్కడొక్కడ ఫ్రాడ్ జరుగుతూ ఉంది కదా. అందువలన అటువంటి దానికి ఒక డిజిటల్ అనేటువంటిది, ఇప్పుడు ఆధార్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ కొట్టినా కానీ ప్రపంచంలో మన ఆధార్ కొడితే మన ఆధార్ నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఓటరు దాన్ని కూడా అదేవిధంగా అదే కదా అడుగుతూ ఉంది. దానికి ఎంతకాలం పడుతుందా? నిజానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి అనేకం డిజిటలైజ్ చేస్తున్నారు కదా. మొత్తం నరేంద్ర మోడీ గారు డిజిటలైజేషన్ గురించే కదా, భారతదేశం ప్రత్యేకత గురించి అని చెప్తున్నారు. ఎస్, దానిలో మన యొక్క ఐటీ రంగ నిపుణులు కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరు గొప్పలు చెప్పుకోవచ్చు, అది వేరే అంశం. కానీ ఎందుకని చేయట్లేదు, అది కదా సమస్య. అందుకని నేను ఇందాక మొత్తం చెప్పినట్టుగా మొత్తంగా ఓటర్ల జాబితా దగ్గర నుంచి ఎన్నికల కమిషన్ నియామకం వరకు, ఎన్నికల అధికారుల నియామకం వరకు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో జరిగే విధంగా ఒక సంస్కరణలు రావాలి. ఎన్నికల విధానంలో కూడా సంస్కరణలు రావాలి. ఎన్నికల విధానంలో సంస్కరణలు, ఓటర్ల వీటన్నిటిని సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. అటువంటి చర్చకు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు నుంచి చర్చ రావట్లేదు, చొరవ రావట్లేదు. ఉదాహరణకు దామాషా ప్రాతినిధ్య ఎన్నికల గురించి చెప్తున్నారు. ఏమిటి దాని పట్ల బీజేపీ వైఖరి ఏంటి, దానిలో బీజేపీకి నష్టం ఏంటి, ఇంకోటి ఏంటనేటువంటి అటువంటి చర్చ జరగాలి కదా. అటువంటిది జరగట్లేదు. అందుకని ఇప్పటికైనా ఈ వివాదాలన్నిటికీ తెరదించాలంటే ఒకటి. రెండోది, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ మిత్రుడు, మన వైసీపీ మిత్రుడు అడిగారు పులివెందుల గురించి చెప్తారండి. పులివెందులు ఎన్నికల ఫలితం రాకముందే మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య విన్న తర్వాత ఏ నాయకుడైనా కానీ ఏ విధంగా స్పందిస్తారు? అందుకని మనం మాట్లాడబోయే ముందు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం మీరు చెప్పచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి కదా. అది రేపు ఎన్నికల ఫలితాలు ఆయనకి తెలుసు, ఏం జరగబోతోంది, ఏం జరిగింది అనేటువంటిది ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఆ విధమైనటువంటి స్వీపింగ్ రిమార్క్స్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ అయినా, షర్మిల గారైనా, లేకపోతే స్థానిక నాయకులైనా ఏం మాట్లాడతారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు కదా సార్, వాళ్ళు స్పందించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నేనే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానప్పుడు రాహుల్ గాంధీ గారి కోసం కాదు కదా. రాహుల్ గాంధీ గారు మంచి చేస్తున్నారు, ఎన్నికల గురించి మంచి చేస్తున్నారు, మహారాష్ట్రంలో కూడా జరిగాయి, దీన్ని కూడా కలపండి అనేటువంటి ముక్క ఎందుకని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు నోట్? ఆయన చెప్తున్నదే కదండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎప్పుడు చెప్పారు? ఆయన సొంతంగా చెప్పలేదు, ఆయన సొంతంగా చెప్పలేదు. మేము అది చెప్తాను. చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళకి ఉంది కాబట్టి, సత్సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ స్పందించడు అని ఆయన కరాఖండ్గా ఫిక్స్ అయిపోయి చెప్తున్నారు కదా.
స్పందించడం అనేటువంటిది మీరు ముందే అనుకుంటే మీరు ప్రకటన చేయలేదు కదా అంటున్నాను నేను. ఎప్పటి నుంచో జరుగుతుంది, వారం 10 రోజుల నుంచి జరుగుతున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా, నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వైఖరిని ఇప్పుడు మీరు అడిగారు కదా ఇందాక, తెలుగుదేశం పార్టీ వైఖరి ఎందుకు ప్రకటించలేదు అని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ బాధ్యత ఉందా లేదా? ప్రకటించాల్సినటువంటి బాధ్యత, దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించాల్సినటువంటి బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది కదా. ఎందుకని ఆయన బాధ్యత చేయలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది. రాహుల్ గాంధీ గారు చేసిన దేశం మొత్తం మీద ఎలా అనుకోవాలండి? కర్ణాటకలో ఆయన చెప్పలేదుగా, దేశం మొత్తం మీద నేను చెప్పలేదుగా, ఆయన చెప్పలేదుగా, ఆయన కూడా చెప్పలేదు. మాకు ఇంకొక మాట కూడా అన్నాడు, మాకున్నటువంటి వనరులు లేదా మాకున్నటువంటి సిబ్బంది అనేటువంటి పదజాలం కూడా ఆయన వాడాడు. చెయ్యాలని కోరుకుందాం, నేను కాదంటలా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ప్రశ్నించారు, మీరు ఖండిస్తారా లేదా పులివెందులో జరిగిందని? నిజంగానే ప్రశ్న అది. కాంగ్రెస్ ముందున్నటువంటి సవాలే. గతంలో కూడా ఆ విధమైనటువంటి కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ అనుసరించినటువంటి ఒక వైఖరి కూడా తప్పు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు, డబుల్ స్పీక్ ఉన్నది. అందుకని నేనేమంటానంటే ఎవరు రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నారు. మరి బీజేపీ మీద ఎందుకని విమర్శ చేయరు? వీళ్ళిద్దరిమే చేశారు, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య ఇందాక కూడా మీరు కూడా అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్యాంపర్ అయిందని చెప్పి విమర్శలు చేశారు అని. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విమర్శ చేయలేదండి అసలు. ట్యాంపరింగ్ చేశారని కాదు నేను అన్నది. ఈవీఎం లో ఇది రాజకీయంగా ఈవీఎం సంగతి నేను చెప్పింది. ఈవీఎం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ ఫస్ట్ రోజు రిజల్ట్ రోజు మాట్లాడిన మాట కూడా ఒకటే, తప్పులు జరిగినాయి అంటున్నారు, ఆధారాలు లేవు అన్నారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే కూటమి గెలిచిందనే మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి ద్వారా రాదు. ఇది ప్రజల చర్చ తప్ప, ప్రజల్లో జరుగుతున్న చర్చ తప్ప, నాయకులు ప్రజల్లో జరుగుతున్న చర్చ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి అయితే అసలు ఆ మాట ఇంతవరకు రాదు. ఈవెన్ నిన్న కూడా ప్రెస్ మీట్ లో మీరు చూసి ఉంటారు, తప్పులు జరిగాయి అంటున్నారు అన్నారు కదా, దానికి సంబంధించి ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారా? స్పందించలేదని మాట్లాడారు. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, దీని వల్ల ఈ కూటమి గెలిచింది అని జగన్మోహన్ రెడ్డి గారి నోటి ద్వారా ఇందాక మన విజిత గారు కూడా అన్నారు. ఏమని అంటే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించారని. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. లేదు, కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే పొలిటికల్ పార్టీ వాళ్ళ ఫీడ్ లాగా, అంటే అలవాటు అయిపోయింది ఈవీఎం లో ఎర్రటిక్ వాయిస్ చాలా తక్కువ వస్తుందండి. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకేనా? నాకు అర్థమైంది అంటే కోటేశ్వరరావు గారికి ఫేవర్ చేస్తున్నా అని కాదు నేను. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఈవీఎం ని ఉద్దేశించి వాళ్ళు అలా ఆ పూట గడుపుతారు అన్నట్టు తను చెప్తున్నారు. కానీ తన పర్సనల్ వ్యూ ఒకటి, ఈవీఎంలో చోరీ జరగదు అన్నది తనకు అది చెప్పేశాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎనీథింగ్ కెన్ బి మ్యానిపులేటెడ్. అది ఈవీఎం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నో డ్రివెన్ గా. దిస్ ఇస్ టెక్నో డ్రివెన్ వరల్డ్. బ్యాంక్ అకౌంట్ లో యాక్సెస్ అయిపోతున్నప్పుడు ఈవీఎం కూడా కావచ్చు అన్నది నా అబ్జర్వేషన్. సెకండ్, రిగ్గింగ్లు అవన్నీ జరిగి ఉంటాయి ఎప్పుడో ఒకసారి. కానీ ఓటర్ రోల్స్ లో కరప్షన్ ఉంది. ఓటర్ రోల్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ గా పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టయితే ప్రజల్లో లేదు అన్న ఉద్దేశం కోటేశ్వరరావు గారు చెప్పారు. ఒకవేళ జగన్ గారి పులివెందుల కావచ్చు, కుప్పం కావచ్చు, ఈ రెండు కాన్స్టిట్యున్సీలో అవును ఫెయిర్గా ఈవీఎంలో చోరీ జరిగిందంటే ఈ ఎలక్షన్ రోల్స్ ఉన్నాయో అందులో కూడా కరప్షన్ ఉంది అంటే రాహుల్ గాంధీ గారు చేసే పోరాటం మంచిది అయి ఉంటే జగన్ గారు ఎందుకు చెప్పలేదు నా కాన్స్టిట్యున్సీలో కూడా జరిగింది, మీరు ఇది కన్సిడరేషన్ చేయండి అని చెప్పుంటే ఇంకా బాగుండేది కదా, పొలిటికల్ మెచ్యూరిటీ కనపడేది అన్నది ఆయన వర్షన్. కానీ బాబుల్ గారు 15-20 days బ్యాక్ అనుకుంటా వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి సంథింగ్ వాళ్ళు ఇంకా ఎవరో ఎలక్షన్ కమిషన్ ఎందుకు కలిసారు? మరి ఎలక్షన్ కమిషన్ ఒకటే ఇప్పుడు లోకల్ నిన్న ఈవీఎం తో జరిగిన ఎలక్షన్ ఎలక్షన్ కమిషనే. ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ మీద దాని మీద ఎలక్షన్ కమిషనే దోషి. ఇప్పుడు రాహుల్ గాంధీ పోరాటం వాళ్ళు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇదే నేను కూడా మాట్లాడుతున్నాను. దీని మీద ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఎంపీలు గాని నాయకులు గాని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీయే మొదలు స్పందించింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా.
ఏ కాంగ్రెస్ పార్టీ లేదు మాట్లాడు. మీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు, రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తీసి పక్కన పెట్టండి. లోకల్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు మాట్లాడుతున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అనే మాట. ఇప్పుడు మీరు అన్నారు కదా నాగేష్ గారు, ఈ మాట కనీసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక్కరు కూడా మాట్లాడేదాన్ని అసలు. నేను దానికి కూడా ఆన్సర్ ఇచ్చాను. ఆన్సర్ ఏంటంటే అక్కడ మన వైఎస్ఆర్సీపీ సోదరుడు వినాల్సింది ఏంటంటే ఇప్పుడు నేషనల్